హాయ్ అండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. బ్యాక్ పార్ట్ తర్వాత నేను అదిగోండి హ్యాండ్ కొలుచుకుంటున్నాను. 9.5 ఉంది హ్యాండ్ లెంత్. చంక డౌన్ వచ్చేసేసి 7 ఉందండి. 7 ఉంది. మనం 10కే 7 పెడతాము, కానీ ఈమెకి 9.5కే 7 ఉంది. అదిగోండి నేను ఆల్రెడీ ముందు కొలుచుకున్నాను. మళ్ళీ ఒకసారి మీకు టేప్తో చూపిస్తున్నాను. 9.5 కింద ఖర్చు, పైన ఖర్చుకి చంక డౌన్ 7. దాన్ని మార్క్ గీసేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కన్ఫామ్గా టేప్తో కొలుస్తున్నాను 8 వచ్చిందా లేదా అని చెప్పేసి. అదిగో 8 అయితే వచ్చేసిందండి. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ తీసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కనిపించేవి కాబట్టి క్లాత్ సరిపోయినా ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే సరిపోయినా కానీ సగానికైనా కానీ మనం ఎదురు పీస్ వేయగలిగాం, కానీ అదే బ్యాక్ పార్ట్కి అయితే వేయలేం కదా. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసుకుంటాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇట్లా క్రాస్గా వేసాను. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే వేసాను. 3 ఇంచెస్ ఫోల్డ్ చేశాను షేప్ పట్టీ కోసం అని చెప్పేసి. చూడండి, ఆది జాకెట్ ఎలా ఉందో అలానే కుడితే ఆమెకు ఆ జాకెట్ బాగోదండి. కానీ వాళ్ళు చేతులు నెక్ జారట్లేదు కాబట్టి సెట్ అయిందని చెప్తున్నారు. అది షేప్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ 14 ఉందండి. నేనైతే 13 పెడుతున్నాను. 14 అవసరం లేదు. సన్నగా ఉన్న వాళ్ళకి 12 పెడతాము, లేదా 12.5 పెడతాము 34 ఇంచ్ వాళ్ళకైతే. దీనికి 13 చాలు. ఇంకా ఫ్రీగా ఉండాలి అనుకుంటే 13.5. కాబట్టి నేను ఖర్చులు కాకుండా 13 పెట్టాను. 13 పెట్టేశాను. యాజ్ ఇట్ ఈజ్ ఇంకా అది ఎలా ఉందో అలానే కొలిచేసుకున్నాను. ఇంకా రౌండ్, సైడ్ జాయింట్, ఇటు నెక్, ఫ్రంట్ నెక్, ఉక్సులు పట్టి వైపు యాజ్ ఇట్ ఈజ్ అది అలానే గీసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసాను. ఇంకా ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు మనం ఫ్రంట్ నెక్ తీసుకుంటాం కదా, అలాగే ఉక్సులు పట్టి జాకెట్, ఆది జాకెట్ ప్రకారము దాన్ని లాగకుండా ఎలా ఉందో అలానే పెట్టి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఖర్చులు కలుపుకొని కట్ చేసుకోవాలండి మనం, ఎందుకంటే అది కుట్టిన తర్వాత ఆ సైజుకి వచ్చింది. మనం దానికి ఆ కుట్టుకు కూడా స్పేస్ వదులుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్.